ఈరోజు మనం ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. కేతన్ అగర్వాల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్ అండ్ ఇన్నోసెంట్ బాయ్. ఆఫ్టర్ సియా గోయల్, డెవల్ ఆఫ్ ఉమెన్. అండ్ చైతన్ చౌదరి. ఈ పర్సన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ముందు ముందు మీరే తెలుసుకుంటారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక కేతన్ అగర్వాల్ సియా గోయల్కి ఫిబ్రవరిలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. ఇక నవంబర్లో పెళ్ళి ఉండడంతో ఇక కుటుంబ సభ్యులు పెళ్లి పనిలో మునిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి టు నవంబర్ మధ్యలో ఉన్నటువంటి టైంని సియా గోయల్ యూజ్ చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. సియా గోయల్ ఎలా యూజ్ చేసుకుందంటే ఇక కేతన్ అగర్వాల్ని నమ్మించడానికి ఈ టైం అనేది యూజ్ చేసుకుంది. సియా గోయల్ కేతన్ అగర్వాల్ ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్స్కి రావడం, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాటికి అటెండ్ అవ్వడం, అలాగే కేతన్ అగర్వాల్ తనకి ఇచ్చినటువంటి చిన్న చిన్న సర్ప్రైజ్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం, స్టోరీస్ పెట్టడం ఇలా చేసింది. ప్రజెంట్ జనరేషన్లో చాలా వరకు అయితే ఇలా జరుగుతున్నాయి. ఇంకా పెళ్ళికి ముందు ఉన్నటువంటి టైంలో బయటకు వెళ్ళడం, తినడం, తిరగడం అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఇలా జరుగుతుంది కామన్గా. అలాగే కేతన్ అగర్వాల్ సియా గోయల్కి కూడా గిఫ్ట్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే సియా గోయల్ యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎవరికి తెలీదు. కానీ కేతన్ అగర్వాల్ సియా గోయల్ని చాలా వరకు అయితే నమ్మాడు. ఇక సియా గోయల్ సంగతి చూసుకున్నట్లయితే ఇక సియా గోయల్ కేతన్ అగర్వాల్ని చాలా వరకు నమ్మించి ఒకరోజు ఇక లోహగఢ్ కోట విజిట్కి వెళ్దాము అని చెప్పేసి చెప్పింది. ఇక May 31st లోహగఢ్ కోట విజిట్కి అయితే వెళ్ళారు. ఇక అలా అదే తరహాలో కొనసాగుతుండగా ఇక ఆఫ్టర్ ఒకరోజు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి బాలికి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. ఇక కుటుంబ సభ్యులందరూ తయారయ్యారు, పాస్పోర్ట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు, ఒక బ్యాగ్లో సపరేట్గా పాస్పోర్ట్స్ కూడా పెట్టుకున్నారు. బట్ అందులో ఎయిర్పోర్ట్ వెళ్ళేసరికంటే కేతన్ అగర్వాల్ పాస్పోర్ట్ మిస్ అయింది. ఇక కుటుంబ సభ్యులు అప్పుడు ఏమనుకున్నారంటే ఇక ఎక్కడో పడిపోయిందేమో అనుకున్నారు. బట్ దీని వెనుక ఉన్నటువంటి సియా గోయల్ ప్లాన్ మాత్రం ఎవరికి తెలియలేదు. ఇక సియా గోయల్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత June 14న మళ్ళీ లోహగఢ్ కోటకు వెళ్దాము అని చెప్పేసి కేతన్ అగర్వాల్ని బలవంత పెట్టింది. ఇక కేతన్ అగర్వాల్ ఏం చేయలేక మళ్ళీ తీసుకెళ్లారనమాట. ఎందుకంటే సియా గోయల్ని నమ్ముతున్నాడు, సియా గోయల్ అడిగింది కాబట్టి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇక మళ్ళీ కేతన్ అగర్వాల్ సియా గోయల్తో పాటు ఇక June 14న లోహగఢ్ కోటకు వెళ్ళాడు. ఇక లోహగఢ్ కోట వద్ద ఇక సియా ఒక ప్లాన్ అనేది వేసి ఉంచిందని చెప్పేసి కేతన్ అగర్వాల్ తెలీదు. బట్ సియా గోయల్ అక్కడికి వెళ్ళిన తర్వాత విజిట్ చేస్తుండగా కోట ఒక్కసారిగా కేతన్ అగర్వాల్ని తోసేసాకంటే కేతన్ అగర్వాల్ కింద పడుతూ చుట్టుకమ్మని పట్టుకొని అదృష్టవశాత్తు ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయేసాకంటే అది చూసినటువంటి సియా గోయల్ వెంటనే ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసింది. కేతన్ అగర్వాల్ని నేను పాము నుంచి కాపాడదామని చెప్పేసి అక్కడ నిన్ను పక్కకు జరిపాను, అంతే, నీకు హెల్ప్ చేద్దామని చూశాను, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి సియా గోయల్ అక్కడ ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసింది. ఇక కేతన్ అగర్వాల్ అప్పటికే సియా గోయల్ని నమ్ముతున్నాడు కాబట్టి ఇక అది నమ్మేశాడు. నమ్మకమే కొంప ముంచుతుంది అని చెప్పేసి చెప్పుకోవడానికి ముందు ఇంకొక ఇన్సిడెంట్ అయితే ఉంది. ఇక కేతన్ అగర్వాల్ సియా గోయల్ని నమ్మడం వల్ల అదంతగా పట్టించుకోలేడు. ఇక అలాగే మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సియా గోయల్ June 18న బర్త్డే సందర్భంగా అక్కడ ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేశారు. అక్కడ ఫ్రెండ్స్ అనేది బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు, మళ్ళీ రావాలి అని చెప్పేసి కేతన్ అగర్వాల్ని అడిగింది. ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు వద్దు, వెళ్ళొద్దు అని చెప్పేసి అని కేతన్ అగర్వాల్ని హెచ్చరించారు. అయినా సరే కుటుంబ సభ్యుల్ని ఒప్పించాడు కేతన్ అగర్వాల్, ఎందుకంటే సియా గోయల్ని నమ్ముతున్నాడు కాబట్టి. సియా గోయల్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ వచ్చేసాము, ఏం భయపడకండి అని చెప్పేసి ఇలా చెప్పేసి ఇక కేతన్ అగర్వాల్ వెళ్ళాడు కోటకి. వెళ్ళిన తర్వాత అక్కడ కేతన్ అగర్వాల్కి తెలియంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియంది సియా గోయల్ అక్కడ ఒక ప్లాన్ మళ్ళీ వేసి ఉంచింది. ఇక అదే తరుణంలో ఇక తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక సియా గోయల్ కేతన్ అగర్వాల్కి ఫొటోస్ తీయు అని చెప్పేసి చెప్పిందన్నమాట. ఇక కేతన్ అగర్వాల్ అదే తరుణంలో ఇక ఫొటోస్ తీస్తుండగా ఒక్కసారిగా సియా గోయల్ ఇక చైతన్ చౌదరి ఇప్పుడు ఎంట్రీ ఇస్తాడు. చైతన్ చౌదరి ఎలా అయితే ఇక మొత్తం మాస్క్ వేసుకొని ఉడి వేసుకొని ఎవరు కనిపించకుండా అక్కడికి వస్తాడు. ఇక సియా గోయల్కి హెల్ప్ చేయడానికి చైతన్ చౌదరి అక్కడికి వస్తాడు. ఇక చైతన్ చౌదరి సియా గోయల్కి కేతన్ అగర్వాల్ని చంపడానికి హెల్ప్ చేశారు. ఇక కేతన్ అగర్వాల్ కింద పడిపోయిన తర్వాత సియా గోయల్ మళ్ళొక స్టోరీ క్రియేట్ చేసి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులకి ఏమని చెప్తుంది, ఇక ఫోన్ చేసి
కేతన్ అగర్వాల్ ఫొటోస్ తీస్తుండగా కింద పడిపోయాడు లోయలో అని చెప్పేసి అంటాడు. ఇక లోహగఢ్ కోట పైనుంచి పడిపోయాడు అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి చెప్తుంది. ఇక పోలీసులు వచ్చి అక్కడ చూసి ఇక లోహగఢ్ కోటలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ని మొత్తం కేసు ఫైల్ చేసి ఇక కేతన్ అగర్వాల్ చనిపోయారు అని చెప్పేసి కేసు ఫైల్ చేసుకొని ఇక సియా గోయల్ని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత సియా గోయల్ మాటల్లో అంత నిజం కనిపించకపోవడంతో ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. Agarwal had fell down after slipping away from one of the edge walls of the fort. Sia Goyal was in relationship with a boy named Chetan Chaudhary. They admitted that they had conspired together to kill the boy named Ketan Agarwal. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సియా గోయల్కి చేతన్ చౌదరికి ఉన్న రిలేషన్ బయటపడ్డది. ఇక కాల్ డేటా అన్నది సెర్చ్ చేసినప్పుడు సియా గోయల్కి చేతన్ చౌదరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ బయటపడ్డది. ఇక అప్పుడు పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకొని జైలుకి తీసుకెళ్ళి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే తరుణంలో ఇక ఒకవైపు చూసుకున్నట్లయితే కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ ఏమంటుందంటే ఇక ఫాదర్ नहीं करनी थी तो सीधा उसने उसके माँ बाप को या हमको किसी चीज से इनकार कर देते. ఇష్టం లేకుంటే మాకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికో ఒకరికి చెప్పాల్సి ఉంటుంది కదా, ఎందుకు ఇలా చేయాలి అని చెప్పేసి గట్టిగా అడుగుతున్నాడు. అదేవిధంగా आज मेरा बेटा चला गया है, इसके पूरे जिम्मेदार सिया है और उसका बॉयफ्रेंड है. నా కొడుకు చనిపోవడానికి పూర్తి బాధ్యత సియా గోయల్దే, సియా గోయల్ చేసింది మొత్తం అని చెప్పేసి ఇక తల్లి కూడా చాలా వరకు అయితే బాధపడుతున్నారని కూడా చెప్పవచ్చు. అదే తరుణంలో చూసుకున్నట్లయితే ఇంకో సైడ్ ఇక ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ వరకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కువ వరకు చెయ్యండి. పెళ్ళి అనసాకంటే ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, 30 years వచ్చాయి, పెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి ఇలా తొందరపడకండి. ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే, లైఫ్ కాదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఇదే ఇప్పటివరకు చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. బట్ కాస్త జాగ్రత్తగా ఉండండి. అమ్మాయి అయినా సరే అబ్బాయి